హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పావని పోట్ల. నేనైతే సూపర్గా ఉన్నాను, మీరందరూ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను. ఎక్కడుంది పావని అని అనుకుంటున్నారా? హైదరాబాద్ అంబాసిడర్ అకాడమీ ఈవెంట్కి వచ్చామండి. మేము టీమ్మేట్స్ అందరం కలిసి, అంటే ముందు రోజే వచ్చాం. ఎందుకు అంటే వండర్లా వెళ్ళామన్నమాట. వండర్లా ట్రిప్ అంటే మేమందరం మంచిగా వర్క్ చేసినందుకు మా కమ్యూనిటీ మమ్మల్ని వండర్లా ఫ్రీగా తీసుకెళ్లారు అనమాట. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వండర్లా ఎలా ఎంజాయ్ చేశాను రచిత? వండర్లాలో బాగా ఎంజాయ్ చేసాం. సూపర్గా టీం అందరం ఆల్మోస్ట్ 12 మంది వెళ్ళాము. టీం అందరం సూపర్గా ఎంజాయ్ చేసాం. జెంట్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు, అందరం ఉంటామండి ఫుల్గా. చిన్నపిల్లలు కూడా వచ్చారు, అంటే రచిత వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారు. ఫ్యామిలీస్తోనే వచ్చామన్నమాట. చక్కగా ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ అయింది, ఇప్పుడు శనివారం, అంటే ఈరోజే ఈ వీడియో చేస్తున్నాను మీకు. రేపు పొద్దున్న మేము అంబాసిడర్ అకాడమీ మీటింగ్కి, అంటే ఆ మీటింగ్ అంతా చూసుకొని మేము ఈవినింగ్ కల్లా బయలుదేరిపోతాం అనమాట. ఇవాళ మీకు ఏం పరిచయం చేద్దామంటే, రచిత గారు హెర్బల్ లైఫ్లో వెల్నెస్ కోచ్ అనమాట. రచిత గారు బిఫోర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ బ్యాక్గ్రౌండ్కి ఎందుకు వచ్చారు అంటే, చాలామంది భయపడుతూ ఉంటారు కదా హెర్బల్ లైఫ్ కోచ్గా మారాలంటే. తనది గురించి కొంచెం తెలుసుకుంటే మీకు కూడా కొంచెం హోప్ వస్తుంది. వెల్నెస్ కోచ్ అంటే ఎంత బాగా చేస్తున్నారు, ఎంత ఇన్కమ్స్ వస్తుంది అనేది మీకు కూడా తెలియాలి, చూపించాలి అనేది నా తపన అనమాట. ఎందుకంటే చాలా అవకాశం ఉంది వెల్నెస్ కోచెస్కి ఇక్కడ. అంటే తక్కువ మంది ఉన్నారు మార్కెట్లో, చాలా ఎక్కువ అవసరం ఉంది. ప్రజలకి మనం తెలియజేయాల్సింది చాలా ఉందన్నమాట. కాబట్టి ఆ నీడ్ అయితే కంపల్సరీ మనందరికి కావాలి. కాబట్టి దాని గురించి చెప్పడానికి ఇవాళ వచ్చేసాను. మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రెస్ట్. నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని. మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సేమ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కావాలి, మేము కూడా వెల్నెస్ కోచ్గా అవుదాం అనుకుంటున్నారు. ఇంట్లోనే కూర్చొని చక్కగా ఉమెన్ మామూలుగా అంటే చాలామందికి లేడీస్కి ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి చేయాలని ఉంటుంది, కానీ ఏం చేయాలో అర్థం కాదు. ఈ బయటకు వెళ్ళి కొంతమంది మగ్గం వర్క్స్ పెడుతున్నారు, కొంతమంది బ్యూటీ పార్లర్ చేస్తున్నారు, రకరకాలు చేస్తున్నారు. కానీ వాటిలో కూడా అంటే గొంతుకి ప్రతి గొంతుకు ఉందండి బ్యూటీ పార్లర్, ప్రతి గొంతుకు ఉంది మగ్గం షాపు. ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది అనేది చెప్పలేకపోతున్నారు. పాయింట్ కొన్నాళ్ళు పెట్టి తీసేయడం జరుగుతుంది. కానీ వెల్నెస్ కోచెస్ ప్రతి గొంతుకి ఉన్నారా ఒకసారి గమనించండి. ఉన్నా కానీ వాళ్ళు ఎంతమందికి సర్వీస్ ఇస్తున్నారు, ఊరికి ఎంతమంది వెల్నెస్ కోచెస్ ఉన్నారు, ఎన్ని క్లబ్స్ ఉన్నాయి, ఎంత సర్వీస్ ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర ఎంత బెటర్ దొరుకుతుంది అనేది ఒకసారి చూడండి. నేను చెప్పాలనుకునేది ఇక్కడ ఒకటే పాయింట్ అనమాట. మనకి వెల్నెస్ కోచ్ అవసరం చాలా ఉంది. మనకి వీధికి గొంతుకి ఒక క్లబ్ అనేది రావాలి. అప్పుడే మన సొసైటీ చాలా 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 బాగుపడుతుంది అనమాట. ఎందుకంటే ఏం తినాలి, ఎలా తినాలి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, వెల్నెస్ కోచెస్ మాత్రమే. మోదీ గారు కూడా చెప్పారు కదా, ప్రతి ఒక్కరికి వెల్నెస్ కోచ్ అవసరం ఉంది, వాళ్ళు ఏం తినాలి ఎలా తినాలి చెప్తారు అని చెప్పేసి స్వచ్ఛ భారత్ మన దేశానికి పరిచయం చేసిన మోదీ గారే చెప్పారు మా గురించి. మాకు ఎంత ప్రౌడ్గా అనిపించింది అలాంటి మూమెంట్. అవి మేము చాలా రోజులు స్టేటస్లో కూడా పెట్టుకున్నాం అనమాట. ఇవాళైతే రచిత గారు ఎక్కడి నుంచి వచ్చారు, బిఫోర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారు, రూపాయలు చెప్పాలనే కానీ ఎంత ఇన్కమ్ అనేది మాత్రం చెప్తాం అనమాట. రచిత గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు ఏంటి, మీ ఊరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ బిఫోర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొంచెం మా వ్యూర్స్కి నీట్గా చెప్పండి. చెప్తాను. మాది మణుగూరు, అంటే భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ మణుగూరు. నేను అక్కడ నుంచి వచ్చాను. మాది వచ్చేసి షాప్ అన్నట్టు, ఫ్యాన్సీ షాప్. బిఫోర్ ఫ్యాన్సీ షాప్ అండి, ఇప్పుడు కూడా ఉంది కదా రచిత గారు ఫ్యాన్సీ షాప్? ఉంది. ఓకే, ఫ్యాన్సీ షాప్ ఉంది. మీరు ఎలా వచ్చారు? వెయిట్ లాస్ కోసం వచ్చారు? వెయిట్ లాస్ కోసమే వచ్చాను. వెయిట్ లాస్ కోసం వచ్చి వెయిట్ లాస్ ఎంత అయ్యారు? 17 kgs వెయిట్ లాస్ అయ్యారు. వెయిట్ లాస్ అయ్యాక ఈ బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్నారా? అవునండి. చెప్పండి రచిత గారు. నేను కూడా నాలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనేది నేను ఇక్కడ మెయిన్ డబ్బులు అనేది అసలు సమస్యే కాదండి. ఎక్కువ మందికి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేసినందుకు మాకు వచ్చే డబ్బులు మాకు వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. బిఫోర్ అంటే మీకు అది ఉంది కదా షాప్, ఎంత బాగా జరిగిద్ది మీకు? షాప్ చాలా బాగా జరిగిద్దా? చేయగలిగారా పని? ఇంతకుముందు వెయిట్తో ఉన్నప్పుడు బాధపడుతూ ఉన్నారా? అప్పుడు కొంచెం ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి హ్యాపీగా హ్యాపీగా ఉంటున్నాను అన్నట్టు. వెల్నెస్ కోచ్ అయ్యాక ఏం హ్యాపీగా అనిపించిందండి అంతకుముందు బ్యాక్గ్రౌండ్కి ఈ బ్యాక్గ్రౌండ్కి మీకు? అంటే ఇంతకుముందు ఉండేది ఏంటంటే, నేను వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల నాకు చాలా ప్రాబ్లం అనిపించేది. ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి నాకు మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. నేను నా షాప్ కూడా నేను హెల్దీగా చూసుకుంటా, అంటే ఇబ్బంది పడకుండా నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు మీ షాప్ లో ఉండే చేస్తున్నారా వెల్నెస్ కోచ్ గా? సపరేట్ గా చేస్తున్నారా? షాప్ లోనే ఉంటా, షాప్ చూసుకుంటాను, నేను ఇది కూడా చూసుకుంటాను. ఎలా చేస్తారు వర్క్ మామూలుగా? అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్తా అన్నట్టు, నా రిజల్ట్ చూసి కూడా వస్తారు. మేడం రిజల్ట్ చూసి వస్తారు. మేడం షాప్లోనే ఉంటారు, ఇన్విటేషన్ ఇస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ. వచ్చిన కస్టమర్లు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎవరికైతే నీడ్ ఉందనుకుంటారో వాళ్ళకి చెప్తూ ఉంటారు, మేడం తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీ ఇన్కమ్ ఆల్మోస్ట్ ఎంత ఉండొచ్చండి? అంటే ఊరిక రూపాయలు నేను చెప్పక్కర్లేదు కానీ
బాగా ఒక ఫ్యామిలీకి అయితే సరిపోయిద్దా మీకు వచ్చే ఇన్కమ్, జస్ట్ మీకు వచ్చే ఇన్కమ్? ఓకే, సరిపోతుంది. మేము ఇలా మరీ ఇలా డబ్బులు అయితే చెప్పంలే కానండి, మంచిగా సరిపోతుంది ఒక ఫ్యామిలీకి. మళ్ళీ వీళ్ళ షాపు, వీళ్ళ హస్బెండ్, మేడం గారు ఇద్దరు కలిసి చూసుకుంటారు చక్కగా, చాలా బాగా. వాళ్ళ షాప్ రన్ అవుతుంది. వాళ్ళ షాప్ ఏమి వెళ్ళొచ్చుకోవడం వల్ల మూసేసుకోలేదు. వాళ్ళు ఏమీ ఇంకా ఆఫీస్ కూడా ఏం తెరవలేదు అనమాట మనుగూరులో. జస్ట్ వాళ్ళ షాప్లోనే వచ్చిన కస్టమర్లకు చెప్పుకుంటూ మంచిగా ఇలా బిజినెస్ చేసేసుకుంటున్నారు మేడం గారు. చాలా హెల్దీగా, ఎక్కువ మంది హెల్ప్ చేస్తున్నారు. బిజినెస్ ఇవంతా కాదు, ఎక్కువ మందికి హెల్ప్ చేస్తున్నారు. చేయడం వల్ల కంపెనీ తనకి ఏదైతే ఇన్కమ్స్ ఇవ్వాలో అది ఇచ్చేస్తుంది హ్యాపీగా. ఊరికే చెప్తున్నాను మీకు, మనం హెల్దీ వేలో మంచిగా అవ్వాలనే కదా మేము కూడా చేసేది. మేము మంచిగా అయ్యాము. ఇప్పుడు నేను 33 kgs తగ్గాను, రజిత గారు 17 kgs తగ్గారు. తగ్గిన వెయిట్ని స్టిల్ మెయింటైన్ చేసుకుంటున్నాం, హ్యాపీగా హెల్దీగా ఉంటున్నాం, కమ్యూనిటీతో ఉన్నాం. మేము రజిత గారి వయసు, నా వయసు మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉండొచ్చు, కానీ మేము అలా వయసు వాళ్ళకి కనిపిస్తున్నామా, 30+ పీపుల్ లాగా కనిపిస్తున్నామా? చెప్పండి, ఎంత బాగుందని చెప్పండి. మామూలుగా నన్ను చూసే వాళ్ళంతా అంటారు, మీరు అంత వయసు ఉన్నట్టు కనిపించరు అక్క అని చెప్పేసి. అక్కనే పిలుస్తారు, ఆంటీ అని ఎవరు పిలవరు. ఎందుకంటే మేము మంచి యాంటీ ఏజింగ్లో ఉండబట్టి, మంచి న్యూట్రిషన్ తీసుకోబట్టి. మీరు కూడా హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి, సేమ్ టైం వెల్నెస్ కోచ్ అవ్వాలనుకుంటున్నారు, మా టీంలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఇక్కడ స్కూల్ వచ్చిన నెంబర్కి కాల్ చేయండి. ఆఫ్లైన్ ట్రైనింగ్స్ రావాలని రోజు మీకు రూల్ ఏం లేదు. డైలీ జూమ్ క్లాసెస్ ఉంటాయి. జూమ్ క్లాసెస్లోనే రజిత గారు ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉంటాను, కానీ డైలీ జూమ్లో మేము కనెక్ట్ అయ్యి చక్కగా మాట్లాడుకుంటాం. మనం డైలీ టీమ్ కాల్స్ ఎన్ని జరుగుతాయి రజిత మనకి? మాకు డైలీ వచ్చేసి 4 అయినా జరుగుతాయి. 4 అయినా జరుగుతాయి. మేము ఇక్కడ ఉంటే ఎలా బాగా మాట్లాడుకుంటున్నామో, జూమ్ కాల్లో కూడా పక్క పక్కన ఫ్రెండ్స్ లాగా అలాగే మాట్లాడుకుంటూ ఉంటాం. తన ఫోన్లో తను ఆన్ చేసుకొని, నా ఫోన్లో నేను ఆన్ చేసుకొని, మా టీం అందరం ఆన్ చేసుకొని చక్కగా మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు ఏమి ఉండదు, మేము అక్కడ ఉన్నాం, రస్తా అక్కడ ఉంది, ఎక్కడ ఉందని ఏం లేదు. మా కమ్యూనికేషన్, మేము పక్క పక్కన ఉంటే ఎంత కమ్యూనికేషన్ జరిగిద్దో, జూమ్లో కూడా అంతే కమ్యూనికేషన్ జరిగిద్ది. మీరు జూమ్ కాల్స్లో మొత్తం నేర్చుకుని, ఆ కోర్సుకు సంబంధించినవన్నీ నేర్చుకొని మీరు మంచి వెల్నెస్ కోచ్ అవ్వాలి, ట్రైన్ అవ్వాలి, మా టీంలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేశారు అంటే మీకు ఆ ట్రైనింగ్ ఎలా తీసుకోవాలి, మీరు ఎలా జాయిన్ అవ్వాలి, జాయిన్ అవ్వడానికి ఏంటి డీటెయిల్స్, ఇవన్నీ నేను చెప్తాను మీకు. సేమ్ టైం ఈ వీడియోస్ వెయిట్ లాస్ వాళ్ళు చూస్తుంటే మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా ఇదే నెంబర్కి కాల్ చేయండి, ఓకేనా? ఇవాళైతే వీడియో ఇద్దేనండి. రజిత గారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారు, మంచి ఇన్కమ్ కూడా తీసుకుంటారు. రజిత గారు లాగా మీరు కూడా మారాలనుకుంటే కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? ఇవాళైతే వీడియో ఇంతే, బై బై. నేను బాగా వండర్లా అంతా బాగా తిరిగి అలసిపోయాను, ఇంకా వెళ్ళి పడుకోవాలి, పొద్దున్నే ఈవెంట్కి వెళ్ళిపోవాలి. ఈ వండర్లా వీడియోస్, ఈవెంట్ వీడియోస్ ఇవన్నీ మీకు పెడుతూ ఉంటాను. కమింగ్ ఇంకా 1 వీక్ ఇవే వస్తాయి అనమాట వీడియోస్, మీకు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్ బాయ్. బాయ్ ప్రస్తుతం వాళ్ళకి. బాయ్.